మహారాజ్ నిజంగా అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే వీళ్ళ ఆ డైలాగ్ డెలివరీ కానీ నిజంగా ఒక్క ఆయన డైలాగ్ డెలివరీకి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డైలాగు చెప్పేది తక్కువ అనిపించవచ్చు కానీ హీరోకి ఎలివేషన్ సూపర్ అనిపిస్తుంది. ఆయన మామూలు ప్రతి వినిమాలి ఫీల్ అవుతాం, ఒక జస్ట్ టచ్ అయినా ఇంకా వాడు చచ్చిపోయినట్టే అనే ఫీల్ అవుతాం. అంటే ఈ హీరోకి అంత ఫీల్ అవుతాం, మాస్ ఆడియన్స్ అంత కనెక్ట్ అవుతారు. కానీ ఎంత మాస్ ఆడియన్స్ అయినా అది కంటెంట్ అయితే అంత బలంగా ఉంటుంది. ఇంకొకటి సామ్రాజ్యం లేదు అయినా రాజు అన్నట్టు చాలా క్యూరియాసిటీని పెంచారు. ఇంకా చాలామంది విలన్స్ని ఆ డైలాగ్ నిజంగా అది చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు ముగిస్తుందో దానికి లాస్ట్ ఎక్కడ ముగిస్తుందో అనిపించింది ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు. రాజ్యం లేకుండా రాజు ఎందుకోసం పోరాడుతున్నాడు చాలా బాగా అనిపించింది. అంటే ఈ దేనికోసం ఇప్పుడు ఒక రాజ్యం కోసం అన్నా ట్రై చేయాలి. రాజు అంటున్నారు, రాజు అంటే రాజ్యం కోసం ఇచ్చేయాలి, కానీ అక్కడ రాజ్యం లేదు ఎందుకోసం అనే చాలా డైరెక్షన్ ఎలా ఉండబోతుంది. బాబీ గారి డైరెక్షన్ అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. ఆయన డైరెక్షన్ ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతున్నాయి చూస్తాం అంతకుముందు మూవీస్. ఇంకా ఈ మూవీస్ ఇంకా బాలకృష్ణ గారి ఇంకా బాలకృష్ణ గారి గౌతమ్ శాతకర్ణలో ఉన్నట్టు ఉండొచ్చు అవకాశం ఉందంటే అంతకు మించి ఉంటుంది. అంటే అది గౌతమి సరసపు పుత్రకర్ని అది ఒక స్టోరీ, అది ఇలాగే చేయాలి కొన్ని సీన్స్ అన్నట్టు ఉంటుంది. ఇది అలా కాదు, మనకు ఆలోచనలు తగ్గట్టు డిఫరెంట్ జోన్లలో తీయచ్చు. ఇంకో యాక్షన్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి అనుకుంటా ఖచ్చితంగా. అంటే ఈయన ఎంత యాక్షన్స్ ఉన్నా ఆయన డైలాగ్ డెలివరీ కోసం కంటెంట్ కోసం కూడా పోతున్నాం మనం. ఎంత యాక్షన్ లవర్స్ కైనా మొత్తం ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. బాలకృష్ణ గారి అనిపించింది సూపర్ అనిపించింది. ఇంతకుముందు కొంచెం చేంజెస్ ఉన్నాయి ఇంతకుముందు మూవీస్లో. దీంట్లో మొత్తం లుక్ గెటప్ మొత్తం చేంజ్ చేశారు. ఇదేమబ్బా అన్నట్టు నాకు. అంటే అంతకుముందులాగా డబల్ యాక్షన్ సింగల్లా అన్నట్టు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. చూడాలి, డబల్ యాక్షన్ కంటిన్యూగా హిట్ కొట్టేస్తున్నారు. 4-5 మూవీస్ అంత హిట్ కొట్టేస్తున్నారు. ఆయన త్వరగా మూవీస్ తీసినా అంత బాగా మంచి స్టోరీలు పడుతున్నారు బాలకృష్ణ గారు. సూపర్ అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపించింది డాకుమాది. అదే చూస్తే ఏంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపించింది తమన్ గారు. ఆయన ప్రతి మూవీకి అంతకు మించి ఆయన మ్యూజిక్తోనే హై లెవెల్ ఉన్న స్టోరీ ఇంకా హై లెవెల్ పోయేటట్టు ఆయన మ్యూజిక్ కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇచ్చే బీజిఎమ్స్ కానీ చాలా వర్క్ చేస్తారు ఆయన తమన్ గారు. మనకు ఎక్కడో ఒక్కోసారి అనిపిస్తుంది ఎక్కడో ఒక మిస్ ఫైర్ అవ్వచ్చు, కానీ ఆ మూవీకి ఆ సీన్ తగ్గట్టు బాగా పండుతాయి ఖచ్చితంగా. ఏవో కొన్ని సేమ్ ట్యూన్స్ కానీ మూవీకి తగ్గట్టు బాగా సూపర్ కనెక్ట్ అవుతాయి, మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం. అంత బాగా ఆయన తమన్ గారి పనితనం అంత బాగుంటుంది. మొత్తం వీళ్ళ కాంబోలో నిజంగా చాలా బాగుంటుంది మూవీ. అది చాలా క్యూరియాసిటీ పంపిస్తుంది. అంటే హీరోకి ఉండే ఎలివేషన్స్, అంటే ఒక సీనియర్ హీరో, ఆయన మాస్ హీరో ఎంత ఎలివేషన్ కావాలో అంతవరకు చాలా బాగా ఇచ్చారు ఆయన బాబీ గారు. సూపర్ అనిపిస్తుంది నిజంగా. ఇంకా టీజర్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎంత బాగుంటుందో, ఇంకా హీరోయిన్ ఎంట్రీస్ కానీ అవి వెయిట్ చేస్తున్నా. సూపర్ అనిపిస్తుంది. ఎప్పుడు ఇంకేం దగ్గరే ఉంది. కానీ నాకు ఇంకొకటి బాలకృష్ణ గారు ఇయర్కి ఒక మూవీతో నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఇంకొకటి ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, అది చాలా బాగా అనిపించింది నాకు. సూపర్ అనిపించింది. వెయిట్ చేస్తున్నారు రిలీజ్ కోసం, దగ్గరే ఉంది. ఇంక త్వరగా వచ్చేస్తాయి. కానీ అంత క్యూరియాసిటీ ఉంది. మాస్ అన్ని రకాల ఆడియన్స్ చూడాలి ఖచ్చితంగా ఈ మూవీ అయితే. వెయిట్ చేస్తున్నారు థియేటర్లో ఫస్ట్ డే చూడడానికి.